వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఇరు కుటుంబాలను ఒప్పించారు, రెండు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ చిన్నపాటి మనస్పర్ధతో ఆ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి, అదే గ్రామానికి చెందిన అల్లిపు సంతోష్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మరి ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గత నెల 26వ తేదీన ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా గంగోత్రి ఇంటికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వచ్చారు. భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరికి సర్ది చెప్పడంతో గంగోత్రి, సంతోష్ ఇద్దరు సొంతింటికి వెళ్లారు. గురువారం రాత్రి సమయంలో మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఉదయం చూసేసరికి గంగోత్రి ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యాభర్తల మధ్య ఇంకా ఏమైనా గొడవలు జరిగాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మృతురాలు గంగోత్రి మృతికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినాయా? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? తన భర్త ఏం చెప్తున్నారు? రత్న, చిన్నపాటి గొడవలు తర్వాత మనస్తాపం చెంది ఆ గంగోత్రి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఇబ్రహీంపట్నము ఆ మండలం ఎర్రదండి గ్రామానికి చెందినటువంటి గంగోత్రి, అదే గ్రామానికి చెందినటువంటి సంతోష్, వాళ్ళిద్దరు కూడా ఇటు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రేమించుకునేటువంటి సమయం లోపల వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవడంతో ఇద్దరు ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వారు కావడంతో వాళ్ళ ప్రేమ పెళ్లి కూడా అంగీకరించారు. కానీ ఈ దసరా పండుగ రోజు గంగోత్రి ఇంటికి ఇద్దరు భార్యాభర్తలు కలిసి రావడం కూడా జరిగింది. అదే ఇంటి లోపల గంగోత్రి ఇంటి వద్దనే భోజనం చేసేటువంటి సమయం లోపల ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సర్ది చెప్పడంతో ఇటు గంగోత్రి, సంతోష్ ఇద్దరు కలిసి కూడా సంతోష్ ఇంటికి వెళ్లారు. సంతోష్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి సమయం లోపల మళ్ళీ వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు తలెత్తాయా ఏందో తెలియదు. కానీ ఉదయం లేసరికి మాత్రము గంగోత్రి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి జంట ఇద్దరు కూడా ఇటు మనస్పర్ధాలు, చిన్నపాటి మనస్పర్ధాలు, రాత్రి జరిగినటువంటి చిన్నపాటి గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది చిన్నపాటి మనస్పర్ధాల కారణంగానే ఇటు గంగోత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు అయితే తెలుస్తున్నది మనకు. రత్న, శ్రీనివాస్, అయితే చిన్నపాటి మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది అంటున్నారా? అసలు గంగోత్రి తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే తన భర్త సంతోష్ పైన ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? వారిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. రాత్రి భోజనం చేసేటువంటి సమయం లోపలనే పండుగ సందర్భంగానే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగినది. అంతేకాని వారిద్దరి మధ్య ఇప్పటి వరకు వివాదాలు కానీ గొడవలు కానీ ఏం జరగలేదు. చిన్న చిన్న మనస్పర్ధాలు, ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్నారు కాబట్టి ఒకరిపై ఒకరు చనువు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల చిన్నపాటి గొడవ కారణంగానే గొడవ అయినందుకే ఆ గంగోత్రి మనస్తాపం చెందింది అని చెప్పి జరిగింది. దీనిపైన తమ అల్లుని పైన ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. కానీ పోలీసులు మాత్రం అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి అనేటువంటి కోణం లోపల అయితే విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గంగోత్రి మృతి పైన ఇటు అమ్మాయి తరఫున వారు కానీ ఇటు అబ్బాయి తరఫున వారు ఎవరు కూడా మాట్లాడడం లేదు. దీనిపైన పోలీసులు మాత్రము విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతోష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు శ్రీనివాస్? గంగోత్రి మరణించిన తర్వాత ఇటు గొడవకు సంబంధించి కానీ ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి కానీ ఇటు గంగోత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ సంతోష్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. కానీ గంగోత్రి తల్లి అయితే ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లోపల ఏముంది అనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచడం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసుల విచారణ లోపల ఏం తెలియజేస్తారు అనేటువంటిది అయితే నేడు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.